ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. మనందరిపై కూడా ఆ సాయినాథుని యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజైతే మరొక చక్కని బాబాగారి సందేశంతో మీ ముందుకు వచ్చాను. బాబాగారి సందేశం ఏమిటో తెలుసుకుందాం. కలత చెందుతూ ఉన్నటువంటి నీ మనసుకు నేను చెప్పబోయే ఈ సందేశం ఒక గొప్ప వరంలా మారబోతుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ సాయి మాటలను ఆలకించేందుకు సిద్ధంగా ఉన్నావు కదూ అని అంటున్నారు. మరి ఈ సందేశంలో ఉన్న అర్థం ఏమిటో తప్పక తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరన్నా కొత్తగా ఫాలో అయ్యేవారుంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. కలత చెందుతూ నిరాశగా ఉన్నటువంటి నీ హృదయం ఇప్పుడు ఈ సాయి చెప్పే కొన్ని మాటలు విన్న తర్వాత చాలా సంతోషించబోతుంది. అలాగే బాబా నీకు కృతజ్ఞతలు అని కూడా మనసారా సంతోషంగా చెబుతావు. నువ్వు కోరుకునేది నీ పిల్లలకు మంచి ఉద్యోగం వచ్చేలా చూడమని, అలాగే నీ మనసుకు కాస్త ప్రశాంతత ఏర్పడేలా మంచి జీవితాన్ని ఇవ్వమనేగా అడుగుతుంది. అంతా నేను చూసుకుంటున్నాను. నువ్వు అలా బాధపడుతూ ఉంటే ఎలా చెప్పు? నీకు నీ బాబా తోడుగా ఉన్నాడు కదా. మరి ఇలా దిగులు పడుతూ ఉండడంలో అర్థం ఏమైనా ఉందా? లేదంటే నాకే ఇంత పెద్ద కష్టం ఇచ్చావు ఎందుకు భగవంతుడా అని బాధపడుతున్నావా? వచ్చింది పెద్ద కష్టం అని చెప్పి ఏమైనా దిగులు పడుతున్నావా? కష్టమైతే పెద్దదే, కానీ నీకు నేనున్నానుక. నన్ను నమ్ము. నన్ను నమ్మినటువంటి వారికి, మనస్ఫూర్తిగా ఎవరైతే నన్ను నమ్ముతారో అలాంటి వారికి ఎలాంటి భయాలు, అలాగే ఎలాంటి ఆందోళనలు ఉండవు. నన్ను ఎంత నమ్మి ఎంత సేవిస్తే అంత తేలిగ్గా నువ్వు నీ ఆందోళనల నుండి తప్పకుండా బయటపడతావు. ఇది నీ సాయి మాట. ఎందుకు భగవంతుడా నా తలరాతను ఇలా రాశావు అని అనుకుంటావెందుకు? తలరాతను ఎప్పుడూ కూడా నిందించకూడదు. ఒక కష్టం నిన్ను బాధిస్తే ఏమైంది? 100 సంతోషాలు నీ జీవితంలో ఎదురు చూస్తూ ఉంటాయిగా. మరి నువ్వు ఆ 100 సంతోషాల కోసమైనా సరే నీకు ఎదురయ్యేటటువంటి ఆ ఒక్క కష్టాన్ని తప్పకుండా భరించే తీరాలి. నిన్ను, నీ కుటుంబాన్ని, ఈ సమాజం కావచ్చు, లేదా మీరంటే పడని వారు కావచ్చు, ఎంత కిందకు లాగాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే, నువ్వు చేసినటువంటి పుణ్యకార్యాలు కావచ్చు, లేదా నువ్వు చేసినటువంటి దాన ధర్మాలు కావచ్చు, నువ్వు నమ్ముకున్నటువంటి ఆ దైవం కావచ్చు, లేదా నీ గురువు కావచ్చు, నీ ఇష్ట దైవం కావచ్చు, నీ చెయ్యి మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ విడిచిపెట్టడు. నేను అనుక్షణం ఆయన రక్షిస్తూ ఉంటాడు. ఆయన సంరక్షణలో నువ్వు జాగ్రత్తగా ఉండే తీరుతావు. ఇక మరొక విషయం అస్సలు మర్చిపోవద్దు. నీకు వ్యతిరేకంగా ఎవరైతే దుష్కృత్యాలు చేస్తున్నారో అలాంటి వారిపై నువ్వు అస్సలు మండిపడవద్దు. ఈ సాయి ప్రతి నిత్యం కూడా నిన్ను రక్షిస్తున్నాడు అనే నమ్మకంతో ప్రశాంతంగా ఉండు. ఎవరి తప్పులు వారినే బాధిస్తాయి. కాబట్టి వారెవ్వరి కోసమో నీకున్నటువంటి ప్రశాంతమైన జీవితాన్ని నువ్వెందుకు పాడు చేసుకోవాలి? నీకొక నిజం చెప్పనా? నువ్వంటే నాకు ఎంతో ఇష్టం. నిజం చెప్పాలంటే నాకు ఎంతో ప్రియమైనటువంటి బిడ్డవి. నీకు ఇప్పటి వరకు ఏమీ చేయలేదని, నా హృదయంలో నీకు స్థానం లేదనుకొని ఇలా బాధపడుతూ ఉంటే ఎలా చెప్పు? ప్రస్తుతం నీకు కావాల్సింది అతి ముఖ్యమైనది, నువ్వు నన్ను అడుగుతున్నది మనశ్శాంతి. మనసుకు ప్రశాంతత అంటూ వస్తే నీ ఆలోచనలన్నీ కూడా సరిగ్గా ఉంటాయి, నీకన్నీ దక్కుతాయి. తొందరపడి చెడు వ్యసనాలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళొద్దు. నీవు ఏం చెయ్యాలని అనుకుంటున్నావో నాకు తెలియదా చెప్పు? నీ మనసులో ఏమనుకుంటున్నావో, నువ్వు ఏం చెయ్యాలని కలలు కంటున్నావో, అలాగే నువ్వు ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నావో కూడా ఈ సాయికి అన్నీ తెలుసు. నీ మనసు, నీ ఆలోచనలు ప్రస్తుతం చెడువైపు వెళుతున్నాయి. అలా చేసి కనుక ఏదైనా ఒక్క రూపాయి అయినా నువ్వు సంపాదిస్తే నీకు అస్సలు అక్కరకు రాదు. పైగా నీ వలన నీ కుటుంబం మొత్తం కూడా శిక్షను అనుభవించవలసినటువంటి పరిస్థితి వస్తుంది. నువ్వేమీ చేయకపోయినా మంచిదే, కానీ చెడు మార్గంలో మాత్రం వెళితే చాలా నష్టపోతావు. నువ్వు అడిగినది నీ బిడ్డల భవిష్యత్తు. ఆ తరువాత నీ మనసుకు కాస్తంత ప్రశాంతత ఏర్పడేలా సంతోషకరమైనటువంటి జీవితాన్ని ఇవ్వు బాబా అనే కదా నీకు కావలసినటువంటి తిండి, బట్ట. వీటి కోసమైతే నువ్వు ఏమాత్రం ఎదురు చూడవలసినటువంటి పని లేకుండా అన్నీ సమకూర్చాను. నిజాయితీగా కష్టపడు, తప్పకుండా అన్నీ నీ వద్దకు చేకూరుతాయి. కాదు నా ఇష్టం అంటావా? ఇక నేను నీకు మంచి కోరి ఏమాత్రం చెప్పినా నువ్వు వినడం లేదంటే దాని అర్థం నీలో మూర్ఖత్వం నిండి ఉందనే కదా. అప్పుడు ఈ సాయి మాటను ఆలకించకపోతే నీకు జరిగేటటువంటి నష్టం ఏమిటో తప్పకుండా నువ్వే ముందు ముందు రోజుల్లో వాటిని అనుభూతి చెందుతావు.
నేను అడిగింది నాకు ఇవ్వడం లేదని బాధపడుతూ ఉండే కంటే దాని గురించి ఏదైనా కానీ మంచి ప్రయత్నం చెయ్యి, మంచి దారిలో వెళ్ళు. ఇప్పుడు నువ్వున్న పరిస్థితిలో నీ వెనుకటి దర్పం ప్రదర్శిస్తే కనుక అస్సలు అది జరిగేటటువంటి పనే కాదు. బాబా కాపాడు, ఆదుకో అంటూ నన్ను ప్రార్థిస్తూ ఉంటావు. మరి నేను ఇచ్చింది ఏది కూడా సద్వినియోగం చేసుకోవడం లేదు. నువ్వు చేసుకున్నటువంటి ప్రతి ఒక్క పని కూడా, అలాగే నువ్వు చేసుకున్నటువంటి అంటే నీ స్వయంగా నువ్వు చేసుకున్నటువంటి కొన్ని పనుల వలన ఇంట్లో వారిని కాస్త కష్టపెడుతున్నావు. ప్రస్తుతం నీ ఆలోచనలన్నీ కూడా చెడు మార్గం వైపు వెళ్ళడం వలన నీలోనూ నీ కుటుంబంలోనూ అలాగే నీ ఆలోచనల్లోనూ చాలా మార్పు వచ్చింది. నువ్వు ఇలా ఉంటే నీ బిడ్డల బంగారు భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంటుందనే విషయం బాగా మర్చిపోయావు. అలా మర్చిపోయే ఇలా ప్రవర్తిస్తున్నావు. పోగొట్టుకున్న దాని గురించి ఆలోచించి ఇలా బాధపడే కన్నా కూడా మరలా చిన్నగా నువ్వు అనుకుంటున్నటువంటి వృత్తిలోనే, అలాగే నువ్వు ఎంచుకున్నటువంటి వృత్తినే ప్రారంభించు. ఇక పైన జాగ్రత్తగా ఉండు. చెడు అలవాట్లు, చెడు స్నేహాలు మానుకొని నీ కుటుంబ క్షేమం కోసం బాగా ఆలోచించు. బాబా ఏంటి సహాయం చేయమంటే కష్టపడి మరి నన్నే ఏదైనా కానీ పని చేసుకో అంటున్నారు అని మాత్రం అనుకోవద్దు. వెనుక నువ్వు పోగొట్టుకున్నటువంటి ధనమంతా కూడా నీకు తప్పకుండా వృద్ధిలోకి రావాలి అంటే, అలాగే నువ్వు నీ కుటుంబం నలుగురిలోనూ కాస్తైనా గౌరవంగా ఉండాలి అంటే నీకు నచ్చినటువంటి, నీకు ముందుగా వచ్చినటువంటి పనిని ఎంచుకో. నీకు రానటువంటి పనిని ఎంచుకోవడం కానీ లేదా చెడు మార్గంలో వెళ్ళి ఎలాగైనా సంపాదించాలి అని మాత్రం అస్సలు అనుకోవద్దు. కష్టించి సంపాదిస్తే నీకు నీ పైన నమ్మకం ఏర్పడుతుంది. ఊరికే వచ్చేది ఏదీ కూడా నిలవదు. నేను ఏదైనా ఇవ్వగలను అనుకుంటే అది చాలా తప్పు అవుతుంది. నేను ఇచ్చేది మీకు పట్టుదల, శక్తి, నమ్మకం, ధైర్యం. ఇవి ఎల్లప్పుడూ మీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉంటాను. కానీ మీకు కావాల్సింది అప్రయత్నంగా అన్నీ నేనే ఇవ్వాలి అనే భావన మాత్రం మీలో ఉంటుంది. అలా అసలు ఎన్నటికీ జరగదు. నువ్వు ప్రయత్నం చేయి, నేను తప్పక ఫలితం ఇస్తాను, నేను నీకు సహాయం చేస్తాను అని నమ్ము. నీకు ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగేలా నేను చేస్తాను. బాబా, నేను ఒక లక్ష్యం పెట్టుకున్నాను అంటే దానిని సాధించేటటువంటి శక్తిని నేను ఇస్తాను. నువ్వు నిజాయితీతో కష్టించి చేసే ఏ పనికైనా సరే నా అండదండలు పుష్కలంగా నీకుంటాయి. నీ బిడ్డల భవిష్యత్తు గురించి అస్సలు పట్టించుకోవద్దు, అసలు దిగులు పెట్టుకోవద్దు. ఎందుకంటే వారికి బంగారు భవిష్యత్తును ఇవ్వబోతున్నాను. వారు చక్కగా వారు ఎంచుకున్నటువంటి వారి లక్ష్యాన్ని నెరవేర్చే బాధ్యత నా చేతుల్లో ఉంది. నేను వారి బాధ్యతను స్వీకరించాను కాబట్టి నువ్వు వారి గురించి కూడా ఎక్కువగా ఆలోచించవలసిన అవసరం లేదు. నేను చెప్పినట్లుగా ప్రయత్నం చేయి. నీకు ఏ రంగంలో అయితే చక్కగా మంచి నైపుణ్యత ఉందో అందులోనే నువ్వు మరలా మొదటి నుండి ప్రారంభించు. ఖచ్చితంగా విజయం సాధించి తీరుతావు. అలాగే నీ మనసుకు కూడా నిండైనటువంటి ప్రశాంతత లభిస్తుంది. నువ్వు నీ కుటుంబం ఆనందంగా గడపవలసినటువంటి ఈ రోజులను చెడు మార్గాల వైపు నీ మనసును మళ్లించుకొని చెడు లక్షణాలతో వారిని నిన్ను నువ్వే నాశనం చేసుకోవద్దనేదే నేను నీ నుండి కోరుకుంటున్నాను. నువ్వు గుర్తించి నా మాటలను బాగా ఆలకించావు కాబట్టి నేను చెప్పినటువంటి దారిలో నడు. మంచి ఉన్నతమైనటువంటి శిఖరాలను నువ్వు తప్పకుండా చేరుకుంటావు. మరలా ఇలా అనుకుంటావేమో, నేను ఒక్కడిని ఒంటరిగా పోరాడాలా అని. అలా ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో అప్పుడు నేను నీకు కనిపించను. లేదు, నా చుట్టూ నా బాబా ఉన్నాడు, నా మనసులోనే ఆయన నిండుగా కొలువై ఉన్నాడు, నేనే పని చేసినా ఆయన నాకు ఎలాగైనా సరే సహాయాన్ని అందిస్తాడు అని ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు నువ్వు ఎటు చూసినా కూడా నా రూపమే నీకు కనిపిస్తుంది. సంతోషంగా ఉండండి. సో విన్నారు కదండి బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు.